నాగర్ కర్నూలు జిల్లా వేల్దండ మండలం లక్ష్మాపురం దగ్గర కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువకు గండిపడింది. ఈ గండిని వేల్దండ మండల బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. గండిపడి రోజులు గడుస్తున్నా అధికారులు స్పందించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట చేలలో ఇప్పటికీ ఇసుక మేటలు వేసిందని, మళ్లీ వర్షం వస్తే రైతులు ఇంకా నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే పట్టించుకుని మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు. లేకపోతే మండల కేంద్రంలో రైతులతో కలిసి నిరసన దీక్షకు కూర్చుంటామని హెచ్చరించారు. మాది వెల్దండ 4 రోజుల కాలువ తెగిపోయి ఎవరు పట్టించక 4 రోజులు తెగిపోయి 30-40 ఎకరాల వర్షం పోయింది. గ్రామ పంచాయతీ లక్ష్మాపురం గ్రామంలో 82-24 కాలువకు గండివాడి 24 అవర్స్ అయినా ఏ అధికారి పట్టించుకొని పాపాన లేడు. ఎమ్మెల్యే కసే నారాయణ రెడ్డికి ఇంత ముందుకు లీల నారాయణ రెడ్డి అని తెగిపోయిన నారాయణ రెడ్డి అని పేరు పెట్టాలన్నా ఒక అధికారి కూడా పంపే పరిస్థితి లేదు. ఈ పరిస్థితి రైతుల దీనమైన పరిస్థితి. వర్షాలు పోయినాయి. ఇంచుమించు ఒక 150 ఎకరాల మొత్తం వర్షం నష్టమైంది. కాలువ మొత్తం 7 గాడికి ప్రతి మోసు కొట్టుకొచ్చి ఒక అధికారి వచ్చి కూడా అధికార పార్టీలు ఉండరాలేరనే పరిస్థితి వచ్చింది. ఎంతసేపు వాళ్ళ దందలు వాళ్ళకైనాయి. ఈ కాలువ పట్టించుకునే నాదులు లేడు.